హత్యలకు చెక్ పెట్టేందుకు భార్య బాధితుల సంఘం పోరాటానికి సిద్ధమవుతుంది. ఈ మధ్య కాలంలో భర్తలపై దాడులతో పాటు హత్యలు పెరుగుతున్న క్రమంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్నారు భర్తలు. మగవాళ్లను వేధిస్తున్న భార్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా భర్తల హత్యలు ఆత్మహత్యలు ఎక్కువైనాయి. ప్రేమ పేరిట వివాహాలు చేసుకొని కూడా భార్యలు భర్తలను ఆత్మహత్యకు ప్రేరేపించేలాగా, అదేవిధంగా హత్యలకు ప్రియులతో కుట్రపడిని చంపుతున్నటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. అయితే ఈ భర్తలు హత్యలు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భంలో వాళ్ళు కుటుంబాలకు దూరం అవుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులకు తీరని క్షోభను మిగుల్చుతున్నారు. కాబట్టి వారి కుటుంబాలలో వెలుగును నింపే విధంగా, వారిలో ఒక ఆశావాదాన్ని కల్పించే విధంగా, వారిలో మానసిక ధైర్యాన్ని కల్పించే విధంగా తెలంగాణ భార్యాభర్తల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మేమున్నాము అనే ఒక భరోసానిస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా మేము ఈరోజు కరీంనగర్లో చర్చాగోష్ఠి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది బాధితులతో కలిసి. ఇదే విధంగా ఇంతకుముందు కరీంనగర్లో కడారి శ్రవణ్ కుమార్ అనే రికార్డ్ అసిస్టెంట్ ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీలత గారి వేధింపులు, అతని భార్య వేధింపుల వలన అతను గత నెల జూలై 7వ తారీఖు ఆత్మహత్య చేసుకున్న సందర్భం ఎదురైంది. అదేవిధంగా మొన్నటికి మొన్న భర్తను తన ప్రియునితో కలిసి చెవులలో మందు వేసి, అంటే పురుగుల మందు వేసి భర్తను కడదేర్చినటువంటి సంఘటన ఎదురైంది. అదేవిధంగా హనీమూన్ జంట, మేఘాలయలో హనీమూన్ జంట సోనం రఘువంశీ అనే ఒక మహిళ తన భర్త రాజా రఘువంశీని తన ప్రియులతో కలిసి హతమార్చినటువంటి సంఘటన. అదేవిధంగా మొన్న అతుల్ సుభాష్ అనే ఒక టెకీ తను ఆత్మహత్య చేసుకుంటూ తను ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. మరణంకి సంబంధించినటువంటి ఒక దాదాపు 16 పేజీల నివేదిక కూడా అతను ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా కూడా అటువంటి సందర్భంలో భర్తలకు న్యాయం జరగడం లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు. భర్తలలో మానసిక ధైర్యాన్ని నింపి వారిని ఒక సుఖమయ జీవితం వైపు, ఇంకా బ్రతికి ఉండి పోరాటం చేయాలనే ఒక ఉద్దేశాన్ని కల్పించే విధంగా, వారిలో ఆశావాదం నింపే విధంగా తెలంగాణ భార్యాభర్తల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు కరీంనగర్లో చర్చాగోష్ఠి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, మగవాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, తెలంగాణ భార్యాబాధితుల సంఘం మగవాళ్ళ కొరకు జెండర్ ఈక్వాలిటీ లాస్ గురించి ఫైట్ చేస్తున్నటువంటి సంస్థ. అంటే స్త్రీ పురుషులకు సమానమైన హక్కులు చట్టాలు రావాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. కాబట్టి ఎవరు కూడా ఆత్మీయ న్యూనతా భావానికి లోను కాకుండా వారిలో ధైర్యాన్ని నింపుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మీకు ఏమైనా సమస్య ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కరీంనగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ భార్య బాధితుల సంఘం సమావేశం జరిగింది. ఇటీవల కరీంనగర్ జిల్లాలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా మరొకరు హత్యకు గురయ్యారు. బలవంతంగా విడాకులు తీసుకోవాలని బెదిరించడంతో శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి చనిపోయారని భార్య బాధితుల సంఘం నేతలు చెబుతున్నారు. దీంతో వివిధ ప్రాంతాలకు చెందిన భార్య బాధితులు సమావేశమై 2 గంటల పాటు చర్చలు జరిపారు. మగవారి తప్పు లేకున్నా విడాకుల చట్టంతో పాటు గృహహింస చట్టం కూడా నమోదు చేస్తున్నారని, ఇక నుంచి భర్తలను వేధిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక నుంచి ప్రతి జిల్లా కేంద్రంలో భార్య బాధితుల సంఘం ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. నమస్కారం, నా పేరు కట్టా రమేష్. నేను సీనియర్ సివిల్ న్యాయవాది కరీంనగర్ అండి. నేడు మగవారికి మగవాడే శత్రువుగా మారడం జరిగింది. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము, ఒకప్పుడు రాజులు అంటే రాజ్యాల కోసం శత్రువులు చంపడం జరుగుతుండే, అలాగే బానిస హత్యలు జరిగినాయి. తర్వాత కొద్ది రోజులకు పరువు హత్యలు జరిగినాయి. నేడు ఇప్పుడు జరుగుతున్నటువంటి హత్యలు సుఖ హత్యలుగా చూడాల్సి వస్తుంది. ఎందుకు సుఖ హత్యలుగా చెప్తున్నాము అంటే, ఒక మగవాడి కోసం అంటే ఒక ఆడవాళ్ళు భర్తలను చంపడం అనేది ఈ మధ్యన రోజు పేపర్లో నిత్యంగా చూస్తున్నాం. అదేవిధంగా మగవారిని వేధించడము అంటే ఒక అక్రమ సంబంధాలు పెట్టుకొని సుఖం కోసమో లేదో అసంతృప్తితో ఇతర సంబంధాలు పెట్టుకొని భర్తను వారి కుటుంబ సభ్యులను వేధించడము, అక్రమ కేసులు పెట్టడము ఈ మధ్యన లా అగెనిస్ట్ మెన్గా మారింది. సో మగవాడు శత్రువుగా మారే పరిస్థితుల నుంచి నేటి సమాజం ఇప్పుడు ఎంతైనా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఒకప్పుడు రాజులు పోయినాయి, రాజ్యాలు పోయినాయి, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి పుట్టిన మనిషి అంటే కడుపులో ఉన్న పిండం నుంచి చనిపోయే వ్యక్తికి కూడా జీవించే హక్కు ఉన్నది. అలాంటి జీవించే హక్కులను హరించడం జరుగుతున్నది. ఇప్పుడు జరుగుతున్నటువంటి మహిళల వల్ల సుఖహత్యలు ఆపడం కోసము నేడు
మా సోదరుడు బండి శ్రీనివాస్ గారు తెలంగాణ భారత బాధితుల సంఘం పక్షాన కరీంనగర్లో ప్రెస్ భవన్లో ఈరోజు ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు చర్చాగోష్ఠి కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒక వక్తగా మేము పాల్గొనడం జరుగుతున్నది. కావున మేము న్యాయవాద సోదరులు అందరం కూడా చెప్పేది ఏంటి అంటే లా అగైనెస్ట్ మెన్ పూర్తిగా మారకుండా నిరోధించవలసిన పరిస్థితి ఇప్పుడు ఆసన్నమైంది. మహిళల కోసం ఒకప్పుడు జరిగినటువంటి మహిళల వెనుకబాటుతనం కారణమైనటువంటి వరకట్న దురాచారాలు వాటికి రూపం ఆపడానికి రూపొందించినటువంటి చట్టాలు నేడు మగవాడికి గుదిబండగా మారి మగవాడికి తప్పు చేయకుండా శిక్ష వేసే విధంగా మారినాయి. కాబట్టి లా అగైనెస్ట్ మెన్ను మనం పూర్తిగా ఇప్పుడు అధ్యయనం చేసి అదేవిధంగా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి మహిళా పోలీస్ స్టేషన్లకు సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా, అదేవిధంగా ఈ పోలీస్ స్టేషన్లో కానీ మధ్యవర్తుల ద్వారా కానీ ఆడవాళ్ళు చెప్పినటువంటి మాటలు విని అసలు సంబంధం లేనటువంటి భర్తలకు అదేవిధంగా సంబంధం లేనటువంటి వారి తల్లిదండ్రులకు బంధువులపై నేడు అక్రమ కేసులు బనాయించి వారిని వేధించడం జరుగుతున్నది. ఇలాంటి వేధింపుల్లో భాగంగా తట్టుకోలేనటువంటి సున్నిత మనస్తత్వం లేనటువంటి మగవారు వారు ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతున్నది. అలాగే తట్టుకొని నిలబడేటువంటి వ్యక్తులను వీరు భార్యలు వారికి సహకరించే వ్యక్తుల ద్వారా అంతమించడం జరుగుతున్నది. అయితే మేము చెప్పేది ఏంటంటే మనం రాతి మానవ యుగం నుంచి నేడు కంప్యూటర్ యుగ అంటే ఒక టెక్నాలజీ యుగంకు ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా గొప్ప దశకు చేరుకున్నటువంటి దేశంగా మనం ఉన్నాము. కాబట్టి ఈరోజు ఒక సమస్యకు పరిష్కారం అనేది మనకంటే ముందు మనం పుట్టక ముందే పుట్టడం జరిగింది. మన తర్వాత కూడా అలాంటి పరిష్కారాలు ఉంటాయి. అదేవిధంగా భార్య బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి మేము ఎల్లప్పుడూ రక్షణగా ఉంటూ తప్పుడు కేసులలో కేసులు నమోదు చేయబడినటువంటి భర్తలకు అదేవిధంగా వారి తల్లిదండ్రులకు అదేవిధంగా సుఖహత్యలు జరిగినటువంటి తల్లిదండ్రులకు అదేవిధంగా నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి కఠిన శిక్ష పడే విధంగా మేము భార్యాభర్తల సంఘం పక్షాన కమిటీలను ఏర్పాటు చేసి ఎవిడెన్స్ని కానీ విట్నెస్ని కానీ సకాలంలో ప్రొడ్యూస్ చేసి వారికి కఠినమైన శిక్షలు పడే విధంగా మేము పనిచేస్తామని మాటిస్తూ ఈ ద్వారా మేము ఈ సమాజానికి మేము ఇచ్చే హెచ్చరిక కానీ లేదా సూచన కానీ ఏంటంటే ఎవరు కూడా క్షణిక ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు, చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు, న్యాయమైన పద్ధతిలో రాజీ మార్గం ద్వారా సమస్యలు పరిష్కరించే విధంగా అలాగే సమాజంలో జీవించే హక్కు అందరికీ ఉందనే విషయాన్ని మనం మరోసారి రుజువు చేసే విధంగా న్యాయవాదుల పక్షాన భార్యాభర్తల పొందిన పక్షాన మీకు విజ్ఞప్తి చేస్తూ నేటి ఈ కార్యక్రమంలో భార్యాభర్తల సంఘం పక్షాన బండి శ్రీనివాస్ గారు చక్కటి కార్యక్రమం కరీంనగర్లో నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి సద్భావనతోటి దీని ఉద్దేశం అందరికీ నెరవేరాలని చెప్పి మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మనం ఈరోజు బండి శ్రీనివాస్ గారు ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఒకటే, ఎవరు కూడా మానసిక స్థైర్యాన్ని కోల్పోవద్దు. పరిస్థితులకు భయపడి లేదంటే వీటిని ఒత్తిడి చేస్తే ఎటువంటి మానసిక స్థైర్యం కోల్పోయి ఇట్లాంటి ఘటనలకు పాల్పడద్దు. న్యాయ వ్యవస్థ సమాజంలో అన్ని వ్యవస్థలు పౌరుల సాయం కొరకే పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఆ వ్యవస్థలను అప్రోచ్ అవ్వడం, మీరు మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా పోరాడడం అనేది ఈ సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. ఈ సందర్భంగా భార్యా బాధితుల సంఘం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేయడానికి పూనుకుంది. భార్యా బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస్ గారు కానివ్వండి, సీనియర్ న్యాయవాది కట్ట రమేష్ గారు కానివ్వండి, సీనియర్ న్యాయవాది రాజశేఖర్ గారు కానివ్వండి, వీళ్ళ సలహాలు సూచనలతో ఇలాంటి బాధలు పడుతున్న భర్తలు కానివ్వండి, భార్యలు కానివ్వండి, సమాజంలో ఎవరైనా అని వారిని కౌన్సిలింగ్ చేసి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలను తీర్చే విధంగా సలహాలు సూచనలు ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాము. దానికి మేమందరం కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. నా పేరు హరికృష్ణ, కరీంనగర్ బార్ అసోసియేషన్ న్యాయవాది. For more videos like this, subscribe Big TV channel.